వీళ్ళిద్దరూ వాళ్ళ వాళ్ళ పుత్రరత్నాల్ని పుత్రికారత్నాల కోసం అని చెప్పేసి అస్థిరం సృష్టిస్తే దాన్ని యువతలకు తీసుకొచ్చినోడు తను మళ్ళీ అదే కుటుంబ రాజకీయం కోసం బీజేపీని దెబ్బకొట్టే ప్రయత్నం చేశాడు. చేస్తే దానికి బీజేపీ అంగీకరించలేదు. వాస్తవంగా కనుక అత్యవసర మార్కులు వచ్చుంటే, ఏ 150 వచ్చుంటే షిండే అడ్డం తిరిగేవాడు, అవసరమైతే ప్రతిపక్షాలతో మళ్ళీ ఉద్ధవ్ థాకరే స్థానాన్ని ఆక్రమించుకుని ఉండేవాడు. షిండేకి ఇక్కడ దురదృష్టం వల్ల ఆ స్థాయి మెజారిటీ రాకపోవడం అవతల వాళ్ళకి. కానీ ఇక్కడ షిండేని బుజ్జగించడం ఏమన్నా జరిగిందా సార్? అజిత్ పవార్ వర్సెస్ షిండే అన్నట్టుగా అన్న రాజకీయం మారబోతోంది. ఇక్కడ షిండేకు ఉన్నటువంటి కడుపు మంట ఏంటయ్యా అంటే ముఖ్యమంత్రి పదవి రాకపోవడం, రెండవది హోం, ఆర్థిక, రెవెన్యూ శాఖలు ఈ మూడింటిని కూడా తనకు కావాలని అడిగాడు. అంటే గుండెకాయ ఇచ్చేయమంటున్నాడు, శరీరం నీ దగ్గర అట్టి పెట్టుకోమంటున్నాడు. బీజేపీ ఆ మూడు మేము అట్టి పెట్టుకుంటామంది, వాళ్ళు గుండెలోనూ ఈ మీకు ఇవ్వమని చెప్పి. తర్వాత ఇద్దరు కొంత కాంప్రమైజ్ అయ్యారు. బీజేపీ ఇప్పుడు హోంశాఖ ఒకటే అట్టి పెట్టుకుంది, రెవెన్యూ శాఖ ఏమో షిండేకి ఇచ్చింది, ఆర్థిక శాఖ ఏమో ఇతనికి ఇచ్చింది, అజిత్ పవార్కి. ఇక్కడ ఇతను అలగడంలో అది కూడా ఒక కారణం. ఆర్థిక శాఖ తను ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, రెవెన్యూ శాఖ అంటే కలెక్ట్ చేసి ఇవ్వడమే, లేదా ఈ పట్టాలు గిట్టాలు ఇట్లా